మనకి ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందనమాట. కుమార్తెను ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి పాఠశాలలో వదిలిపెట్టింది. బిడ్డను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని బై చెప్పి తిరిగి ఇంటికి బయలుదేరిన తల్లిని లారీ మృత్యు రూపంలో కబలించింది. ఈ విషాద ఘటన మనకి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ రుద్విన్ కుమార్ తెలిపిన ప్రకారం బాగ్ అంబర్పేట శ్రీనివాస్ నగర్కు చెందిన విజయ్కు భార్య నీత, కుమారుడు ఉన్నారు. కుమార్తె లౌక్య నాచార్లోనే జాన్సన్ గ్రామర్ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. ప్రతిరోజు కూతురు స్కూల్ బస్సులోనే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుంది. వినాయక చవితికి ప్రభుత్వం ప్రకటించిన సెలవు మంగళవారం ముగిశాయన్నమాట. బుధవారం ఉదయం పాఠశాల బస్సు రాలేదు. కుమార్తెను పాఠశాల తీసుకెళ్లేందుకు నీత తమ్ముడి యాక్టివాను తీసుకుని ఉదయం 7:45 ఇంటి నుంచి బయలుదేరింది. 8:20 గంటలకు పాఠశాల పాపను వదిలిపెట్టి తిరిగి ఇంటికి బయలుదేరింది. పట్టుమని 10 నిమిషాలు గడవక ముందే మార్గం మధ్యలో నాచారం హెచ్ఎంటీ నగర్ కమాన్ ప్రధాన రహదారి వద్దకు రాగానే అదే మార్గంలో చల్లపల్లిలోని ఐఓసి నుంచి గ్యాస్ సిలిండర్లు తీసుకొని రామ్నగర్కు బయలుదేరిన లారీ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. అక్కడికక్కడే నీత చనిపోయింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి తరలించారు. లారీ డ్రైవర్ నరేష్ పును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి మృతి తెలియని చిన్నారి. తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం సాయంత్రం వరకు పాఠశాల నుంచి ఇంటికి వచ్చేవారు కుమార్తె లోకి తెలియదు. ఇంట్లోని వారంతా విషాదంతో ఉండటాన్ని గమనించి అడిగితే తెలిసిందనమాట. పాఠశాలకు వెళ్ళిన అమ్మ వస్తుందని కుమారుడు అల్పాహారం చేయకుండా ఎదురు చూస్తూ ఉండిపోయాడు. వీరిని చూసి ప్రతి ఒక్కరు కూడా కంటతడి అయితే పెడుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది హైదరాబాద్లోని. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.